అసలు వారాహిమాతను ఏ ఏ పురాణాల్లో ఎలా వర్ణించారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. వారాహి దేవత తుఫాను మేఘంతో పోల్చదగిన నల్లటి రంగుతో మానవ శరీరంపై తన విలక్షణమైన సోయముఖంతో చిత్రీకరించబడినది. ఆమె వరాహుడిని పోలిన తన దంతాలపై భూమిని పట్టుకున్నట్లు వర్ణించబడినది. వారాహి కరందముకుట అనే శంఖాకార బుట్ట ఆకారపు కిరీటాన్ని ధరించి ఉంటుంది. విశ్వాన్ని తన గర్భంలో ఉంచుకున్న విష్ణు యొక్క యోగనిద్రతో వారాహి గుర్తించబడుతుందని ఒక నమ్మకం ఉంది. దీన్నే భూగర్భ పరమేశ్వరి జగద్ధాత్రి అని అంటారు. వారాహి 2, 4, 6 లేదా 8 ఆయుధాలను కలిగి ఉండి మరియు కూర్చోని ఉండడం, నిలబడి ఉండడం లేదా నృత్యం చేస్తూ ఉన్నట్లు వర్ణించబడినది. విష్ణు ధర్మోత్తర పురాణంలో వారాహి దేవత 6 చేతులతో దండ అంటే శిక్షాదండం, కీతక అంటే కవచం, ఖడ్గ అంటే కత్తి మరియు పాస అంటే పాసం పట్టుకుని అభయ మరియు వరద ముద్రలో అంటే ఆశీర్వాద సంజ్ఞ చేస్తూ ఉన్నట్లు వర్ణించబడినది. రూపమందరంలో వారాహి 4 చేతులతో చిత్రీకరించబడినది. ఆమె ఒక గంట, ఒక చామర, ఒక చక్రం మరియు ఒక గద కలిగి ఉన్నట్లు వర్ణించబడినది. పూర్వ కరణాగమ ప్రస్తావనలలో వారాహి సరంగ అంటే విష్ణువు యొక్క విల్లు, హాల అంటే నాగలి మరియు ముసుల అంటే రోకళ్లను కలిగి ఉంటుందని, 4వ చేతిని అభయ అంటే రక్షణ సంజ్ఞ లేదా వరదముద్ర అంటే ఆశీర్వాద సంజ్ఞలో ఉంచుతారని వర్ణించబడినది. అగ్నిపురాణంలో వారాహి దేవత గద, శంఖం, ఖడ్గం మరియు అంకుశంలను పట్టుకున్నట్లు వర్ణించబడినది. దేవీ పురాణంలో వారాహి కత్తి, ఇనుప గద, పాస మరియు కవచం మోసుకుని వెళుతున్నట్టు వర్ణించబడినది.